హాయ్ అండి. నేను సుమిత్ర. ఇవాళ నేను తోటకూర పప్పు చూపించబోతున్నాను. దీనికి ముందుగా పప్పు ఉడికించేసాను. పప్పు ఉడికించే ప్రాసెస్ అయితే మీకు చూపించలేదు. ముందుగా నానబెట్టేసి ఉడికించేసాను కుక్కర్‌లో పెట్టి. బాగా ఉడికిపోయింది. ఇందులోకి టొమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్, చింతపండు వేసేసాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ఇందులోకి పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని తోటకూరని బాగా వాష్ చేసుకొని లేత కూరండి. ఎర్ర తోటకూర అంటారు కదా! ఎర్ర తోటకూర. ఎర్రది, వైట్‌ది 2 ఉంటాయి కదా! రెండిట్లో ఏది తీసుకున్నా కూడా హెల్త్ మంచి బెనిఫిట్స్ అన్నమాట. ఇది చాలా మంచిది హెల్త్‌కి. సో, ఈ ఆకుకూరని ఎక్కడ దొరికినా కూడా వదలొద్దు. ఇది తెచ్చుకొని పప్పులో వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఎలా తిన్నా ఓకే అన్నమాట. కానీ తోటకూరని మాత్రం మిస్ చేయకుండా తినేసేయండి. కొంతమంది బాగుండదు, తినకూడదు అని అంటూ ఉంటారు కదా! సో, ఏం లేదండి. సో, చాలా మంచిది. రోజు తిన్నా కూడా నష్టమేం లేదు. చాలా మంచిదనమాట. యూజ్ చేసుకొని ఇప్పుడు తోటకూర వేసుకొని తోటకూర కూడా బాగా ఉడికిపోయేంత వరకు మూత పెట్టుకొని ఇంకా వాటర్ అసలు వేయనవసరం లేదు. మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఈ విధంగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు ఉప్పు వేసుకొని మనం ఇంకా మ్యాష్ చేయని అవసరం కూడా లేదు. పప్పు తోటి ఇంతే అండి. దీన్ని ఇంక పోపు వేసుకోవడమే. పోపుకి పాన్ పెట్టుకొని ఉడికిపోయింది కదా! ఉడికిపోయింది పక్కన పెట్టేసుకొని పోపు వేరే ప్యాన్ పెట్టుకొని పోపు రెడీ చేసుకున్నాము. పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిర్చి వేసాను చిలుకలుగా చేసి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఈ పప్పులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతే అండి. ఎంతో టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ మనకు తోటకూర పప్పు. చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లోకి వడియాలు కానీ, అప్పడాలు కానీ, ఏదైనా ఫ్రై, బంగాళదుంప వెజిటేబుల్స్ ఫ్రై, గోరుచిక్కుళ్ళు, పందిరి చిక్కుళ్ళు, బీన్స్, ఎనీ ఫ్రైతో తీసుకుంటే కూడా సూపర్ ఉంటుంది. ఆకుకూర పప్పులు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఈ ఆకుకూర పప్పుని చేసుకొని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారు కదా, వేడి వేడి అన్నంలో పెట్టుకుంటే ఇప్పుడు సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. అదనమాట. కొంచెం నెయ్యి వేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.